30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనం ఆ డే 10లో షుడ్ అంటే మనం ఇది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, అడ్వైస్ ఇటువంటి సందర్భంలో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. షుడ్ అనేది ఒక ఫాస్ట్ యొక్క ఫ్యూచర్ యొక్క ఒక హెల్పింగ్ వర్బ్. సో షుడ్ రెస్పాన్సిబిలిటీ అంటే చేయాలి, అంటే మనం ఏదైనా పని చేయాలి బాధ్యతతో ఆ విధంగా చెప్పేటప్పుడు యూజ్ చేయాలి. దీనికి మనకు ఆల్ సబ్జెక్ట్కు షుడ్ ప్లస్ V1 వస్తుంది, B1 వస్తుంది, V2 కానీ V3 కానీ రాదు. సో ఇక్కడ మనం చూసుకునే షుడ్ విషయానికి వస్తే అడ్వైజ్ చేయడంలో, డ్యూటీ చేయడంలో, రెస్పాన్సిబిలిటీ, పర్పస్ సందర్భంలో మనం ఎక్కువ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఐ షుడ్ ప్లే, నేను ఆడితే బాగుండు, ఐ షుడ్ ప్లే. ఓకే, ఐ షుడ్ ప్లే అంటే నేను ఆడి ఉంటే బాగుండు. సో దీన్ని నెగిటివ్లో చూసుకుంటే ఐ షుడ్ నాట్ ప్లే. క్వశ్చన్ చూసుకుంటే ఐ షుడ్ ఐ ప్లే అంటే నేను ఆడాలా, ఐ షుడ్ నాట్ ప్లే, నేను ఆడ అవసరం లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఓకే ఐ షుడ్ ప్లే, నేను ఆడి ఉంటే బాగుండు. ఓకే, ఆ సందర్భంలో నెక్స్ట్ యూ షుడ్ కమ్, నువ్వు వస్తే బాగుండు. షుడ్ వి కమ్, నువ్వు వస్తే బాగుండా. యూ షుడ్ నాట్ కమ్, నువ్వు వస్తే బాగుండకపో. ఓకే, ఈ సందర్భంలో వాడాలి. నెక్స్ట్ యూ షుడ్ గో, నువ్వు వెళ్తే బాగుండు. ఓకే, యూ షుడ్ గో. షుడ్ యూ గో, యూ షుడ్ నాట్ గో. ఓకే, ఇది మీకు తెలిసిన విషయం. సో యూ షుడ్ గో అంటే నువ్వు లేదా మీరు వెళ్తే బాగుండు. ఓకే, షుడ్ యూ గో, మీరు వెళ్తే బాగుండా. యూ షుడ్ నాట్ గో, మీరు వెళ్తే బాగుండకపో. నెక్స్ట్ దే షుడ్ మీట్, వారు కలిస్తే బాగుండు. షుడ్ దే మీట్, కలిస్తే బాగుండా. దే షుడ్ నాట్ మీట్, కలిస్తే బాగుండకపో. నెక్స్ట్ యూ షుడ్ రైట్, అతను రాస్తే బాగుండు. షుడ్ హీ రైట్, క్వశ్చన్లో అతను రాస్తే బాగుండా. షుడ్ నాట్ రైట్, అతను రాస్తే బాగుండకపో. ఓకే, ఇది. నెక్స్ట్ షీ షుడ్ కుక్, ఆమె వండితే బాగుండు. షుడ్ షీ కుక్, వండితే బాగుండా. షీ షుడ్ నాట్ కుక్, వండితే బాగుండకపో. సో సింపుల్, ఏం లేదు. ఇది మనం ఏదైనా ఇతరులకు ఒకసారి అడ్వైజ్ చేయడంలో ఎక్కువ మనం యూజ్ చేయడం జరుగుతుంది. మంచి పని తెలియజేసేటప్పుడు యూ షుడ్ గో, యూ షుడ్ రైట్, యూ షుడ్ నాట్, నెగిటివ్ అయితే యూ షుడ్ నాట్ చేయకు. ఓకే, యూ షుడ్ డూ. ఓకే, ఈ విధంగా మనం ఏదైనా పని చేస్తే బాగుండు అని ఇతరులకు మనం అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఈ షుడ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. ఓకే, చాలా ఈజీ, కట్ చేసుకోండి. ఓకే, ఇతరులకు మనకి షుడ్, యూ షుడ్ అటెండ్ ద మీటింగ్, మీటింగ్ అటెండ్ అయితే బాగుండు. ఓకే, ఇటువంటి సందర్భంలో యూ షుడ్ కమ్, నువ్వు వస్తే బాగుండు. ఓకే, యూ షుడ్ ప్లే, నువ్వు ఆడితే బాగుండు. ఇట్లా మనం షుడ్ అని మనం ఇతరులకు అడ్వైజ్ చేయడంలో వాడడం జరుగుతుంది. ఓకే, ఇంకో టాపిక్